హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోట్ బ్రెయిన్ ఫ్రై అనమాట. కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలకైతే 1 మంత్లో ఒక 2 టైమ్స్ అయినా పెట్టాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి నేను చెప్పే విధానంలో బ్రెయిన్ ఫ్రైని చేయండి. పిల్లలకైతే చాలా నచ్చుద్ది. ఇంకా బ్రెయిన్ అయితే ఫస్ట్ సాల్ట్ వేసి వాటర్ వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. క్లీన్ చేయడం అంటే మరి అటు ఇటు రుద్దకండి, జస్ట్ అటు ఇటు కదిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 పావు ఆయిల్ వేసుకోండి. ఒక ఆనియన్ మొత్తం ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ మంచిగా ఎర్రగా ఎగేంతసేపు వేయించుకోవాలి. ఇలాగా ఆనియన్ క్రంచీ అవుతున్నప్పుడు బ్రెయిన్ని జస్ట్ అలా పెట్టేసి మూత పెట్టేయండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత మూత తీసి బ్రెయిన్ని మనకి ఎంత సైజులో పీసెస్ కావాలో అలా పీసెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. బ్రెయిన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 స్పూను కారము, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. అది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు. చాలా వరకు బ్రెయిన్ ఫ్రై నీచు వాసన వస్తుందని తినరనమాట. ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసుకొని తినండి, ఎంతో టేస్టీ ఉంటుంది. కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే అంతే అనమాట. బ్రెయిన్ ఫ్రై చాలా ఈజీగా ఉంది కదా. ఆఫ్ కోర్స్ ఇది తినడం కూడా ఈజీనే ఉంటుంది, కొంచెమే ఉంటుంది కానీ బ్రెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎగ్ ఆమ్లెట్ వేసినంత ఈజీగా చేసుకోవచ్చు బ్రెయిన్ ఫ్రై. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.